జనులందరూ నాయన రక్షణ పొంది నాయన రక్షించబడి నాయన నీ నిత్య రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా కృప చూపించవలనని వేడుకొనుచున్నాం. ఈ సమయంలో నాయన ఆనందరావు గారు ఈ భూలోకమును విడిచి నాయన నీ సన్నిధికి వచ్చి ఉండగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘము, స్నేహితులు, బంధువులు, నిలవైన వారు అందరూ కూడా నాయన ఈ సమయములో వచ్చి ఆ కుటుంబము దగ్గర వారితో కలిసి ఆ కుటుంబాన్ని నీ నామములో ఆదరిస్తూ మాట్లాడుతూ నాయన వారిని నాయన కలిసి వారి అన్ని విషయాలు నాయన తెలుసుకోవటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరలా ఎన్నో మంచి శుభకార్యములలో కలుసుకొని నిన్ను మహింపరచినట్లుగా మేమందరం ఐక్యత కలిగి నీ రాక కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ జీవిస్తూ అనేకులను నీ వైపు మళ్లించేటువంటి జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రపంచములో ప్రజ్వాలించినట్లుగా నీ మహాకృప చూపించవలనని ఇడిచిన ఈ కుటుంబాన్ని నాయన ఆదరించి కాపాడవలనని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడదానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంటబడదానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన సెలవరాజు పాస్టర్ గారికి, వేదికను అలంకరించిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి సకల విధములైన వాక్య ఆదరణచే దేవుడు ఆదరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు,
రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారు అటివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అటివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. దేవుడు ఈ వాక్యం మన వెనుకలో దీవించును గాక. దేవుడి స్తోత్రములు. వాక్యం చదివిన పాస్టర్ గారికి వందనములు. ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకే స్తోత్రాలయ్యా. సమాధానములకు కర్తవైన దేవానికే స్తోత్రాలయ్యా. ఆదరణములకు కర్తవైన దేవానికే స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఈ దినమున తండ్రి స్తోత్రాలయ్యా. మామయ్య గారి ప్రభా ఆదరణ స్తుతి కూడికలోనైనా మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానముకై స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా, ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నీ నామము మహిమపరచున్నాము నాయన తండ్రి. పాటల ద్వారా నీవు మమ్మల్ని ఆదరించినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రార్థనల ద్వారా ప్రభా అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగోనైనా ప్రభా, చదువుకున్న వాక్యముల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరే తోడుగా ఉండండి అయ్యా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా ఇదిగోనైనా దైవజనులు ప్రభా, నీ బలమైన ఆత్మాభిషేకముతో నింపి నాయన ప్రభా, కుటుంబమునకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నైనా కావలసిన వర్తమానమును మీరే అందించండి. మీరే మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నీ మాట జీవము కలిగిన దేవా, నీ మాట నెమ్మది కలిగించిన దేవా తండ్రి. అయ్యా నీ వాక్యాలతో మాకు నెమ్మది దాయిచేయండి, సమాధానమును దాయిచేయండి దేవా, ఆదరణ దాయిచేయండి దేవా తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వలె అయ్యా మీరు దుఃఖించవద్దంటున్నావు దేవా తండ్రి. ఒకరినొకరు వాక్యములతో ఆదరించుకోమని వాక్యము సెలవిచ్చుచుండగానైనా ఈ సమయంలో నాయన తండ్రి మాతో మీరు మాట్లాడి మాకు ఆదరణ కలుగ చేయండి నాయన. అయ్యా కుటుంబములకు, బంధువులకు నాయన, అయ్యా ఇదిగో నాయన ప్రాంత ప్రజలకు నాయన ప్రభా, స్నేహితులకు నాయన ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన ప్రభా కావలసిన వర్తమానము ఆదరణ మీరు అందింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ కూటానికి నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులు, మరలాగనే స్టేజిని అలంకరించినటువంటి దైవ సేవకులు, మరి పెద్దలు, తాతగారికి కూడా, ఇక్కడున్న సేవకులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. కొంతమంది వందనాలు చెప్పారు, కొంతమంది చెప్పలా. నేను ఇందాకే చెప్పా, వదలా, ఏది వదలా. నేను మౌనంగా ఉండను, మిమ్మల్ని మౌనంగా ఉంచను. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటిదంట? నా ఉద్దేశం ఏంటంటే, సేవకుడిగా, దైవజనుడిగా ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూసి మీలో నేను గ్రహించింది ఏంటంటే, మీరందరూ కూడా సంస్కారవంతులని నేను నమ్మా. ఎవరంట మీరు? ఇప్పుడు చూడండి మీ సంస్కారం ఎంత బయట ఉట్టి పడుతుందో. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూసావా, ప్రతి ఒక్కరి చేత మీ సంస్కారం ఎంత బయట. ఇది మా కాన్సెప్ట్. సేవకులుగా దేవుడు మాకిచ్చిన తలాంతి ఇదే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు వలె నాట్యము చేసే స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఎక్కడ మౌనంగా ఉండటానికి వీలు? మౌనంగా ఉండే స్థలం ఏదంటే సమాధులతోటే. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మనము సజీవులమైన దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. ఒకటి, ఆనందరావు మామ గారి గురించి ఒక మాట, కొన్ని విషయాలు చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు, భర్త చనిపోతే భార్యకు వాక్యము ఏంటంటే, ఈ లోకంలో ఉన్న భర్త నిన్ను విడిచిపెట్టిన, పుట్టిన బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన, కోడలు నిన్ను విడిచిపెట్టిన, అన్నదమ్ములు, నీ తోడబుట్టిన అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టిన, నీ ఊరు నిన్ను వెలివేసిన, లోకము నిన్ను వెలివేసిన, నిన్ను విడవని దేవుడు. మతగారికి ఈ వాక్యము, ఈ వాగ్దానము. నిన్ను విడవని దేవుడు, నిన్ను ఎడబాని దేవుడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. కొట్టు గట్టిగా చప్పట్లో. నిన్ను సృష్టించిన వాడు అత్తగారు, మీరు ఎక్కడున్నారో నాకు కనపట్టలేదు కానీ వాగ్దానం, నిన్ను సృష్టించిన వారు. నీకు దేవుడే భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక దేవుడే ఈ రోజు నుంచి నీకు భర్తగా ఉన్నాడంటే ఏ కొదువులు కూడా నీకు లేవు, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మీకు ఏమై ఉన్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కుటుంబానికి యజమానిగా దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ కూడిక ద్వారా ఉండటానికి సిద్ధపడ్డాడు. రెండు, ఏ కూడికిది? అందరు చెప్పండి, ఏ కూడికిది? ఇలాగనే వాక్యం చెప్పడానికి ఒంగోలు ఈ మధ్య చాలా ప్రాంతాలకి, ఇలాంటి కూటాలకి వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నా. ఎవరో కొత్తగా పాస్టర్ పట్టబుచ్చుకొని సంఘానికి పాస్టర్ అయితే ఇలాంటి కార్యక్రమాలు జరుపుతా ఆదరణ స్థుతి కూడికి బదులు జ్ఞాపకార్థ కూడిక అని రాశాడు. ఏ కూడిక? నన్నేమో ఇటనే ఆదరణ స్థుతి కూడికి వాక్యం చెప్పడానికి రమ్మంటే, ఆదరణకు సంబంధించిన వాక్యాలు చూసుకొని నేను అట్లా బైక్లో వచ్చి, బండి మీద వచ్చి అట్లా చూసాకే వాల్ పోస్ట్లో జ్ఞాపకార్థ కూడిక ఉంది. మొన్నే కదా చచ్చిపోయాడు. ఇది ఆదరణ స్థుతి కూడికి అయితే జ్ఞాపకార్థ స్థుతి కూడికి ఏ వాక్యం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళకి జ్ఞాపకార్థ కూడికి ఒక వాక్యం ఉంది, ఆదరణ స్థుతి కూడికి ఒక వాక్యం ఉంది. ఏ వాక్యం చెప్పాలని ఆలోచన చేసి లోపలికి వచ్చా. సేవకుని అడిగా, ఏమయ్యా ఏ కూడికి ఇది అన్నా? అదేనన్నా జ్ఞాపకార్థ కూడికి అంటున్నాడు. రే, చచ్చిపోయి 10 రోజులు కాలేదు, ఇంకేందరా జ్ఞాపకం? ఇది ఆదరణ స్థుతి కూడికిరా. ఏ వాక్యం చెప్పమంటావంటే, అన్న తెలుగు చేశాను, ఏదో కవర్ చేశాను అన్నాడు. ఏ కూడికి ఇది?
ఈ కుటుంబానికి ఆదరించడానికి బంధువులు ఉన్నారు, మా కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనం ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడుతున్న దేవుడు ఆయన. అందరు చెప్పండి, 3 విషయాలు చెప్తా. సృష్టికర్త చెప్పండి అమ్మా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? సృష్టికర్త. ఎవరు నిద్రపోవచ్చంలే, నిద్రపోయే వాళ్ళు లేపేది మన కాన్సెప్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏ కర్త? సమాధానకర్త, ఆదరణకర్త. ఏ కుడికిది? ఆదరణ, స్తుతి. ఈ కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ఆదరణ ఎలాగొస్తుందంటే ఈ ప్రార్థన కూడిక ద్వారా వారికి ఆదరణ కలుగుతుంది. ఈ ప్రార్థన కూడిక ద్వారా ఎలా ఆదరణ కలుగుతుందంటే మనం పాడుతున్న పాటల ద్వారా, ఇప్పటి వరకు సేవకులు చేసినటువంటి ప్రార్థనల ద్వారా, ఇదిగో ఇప్పటి వరకు యుద్ధపడినటువంటి వాక్యము ద్వారా, మనము చెల్లించేటువంటి స్థుతుల ద్వారా, మనము చెల్లించేటువంటి స్తోత్రముల ద్వారా, మనము చేస్తున్నటువంటి హల్లెలూయాల ద్వారా ఈ కుటుంబానికి ఏం కలగబోతుందంటే ఆదరణ కలగబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవంగా ఉండాలి, ఆనందించాలా. దావీదు వలె నాట్యమాడాలి. అది దేవుడు మనకి ఇచ్చిన జీవితం. సచ్చు పుచ్చు మనకాడ కాదు, అది లోకంలో ఉంటుంది. ఏంటిది అది? సచ్చు పుచ్చు వంకాయ అనుకున్నాను, మనుషుల సంగతి చెప్పా. సచ్చు వంకాయ మాకు వద్దు, కూర్చు వంకాయ కాదు. మనుషులు కూడా అట్టనే ఉన్నారు ఈ రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆదరణకర్తవు. ఈ ఆనందరావు మామ కుటుంబాన్ని అనాథునిగా నీవు విడువవు. ఆమేనండి. ఆమేన్. విడువవు. ఆమేన్. వారి కుమారులను, కోడలను, కూతురులను, అల్లులను, మనవ సంతానాన్ని దేవుడు విడువడు, ఎడబాయడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఆదరణ గురించి మనం తెలుసుకున్నాం. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మరణము లోకములో ప్రతి మానవుణ్ణి తాకుతుంది కదా. అవును. ఈ మరణము చూడక బ్రతుకు నడడు ఎవరని వాక్యం సెలవిస్తుంది. ఈ మరణానికి లోకములో 4 కేటగిరీలు ఉన్నాయి. ఎన్ని కేటగిరీలు తెలుసా? 4 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. 4 కేటగిరీలు తెలుసా మీకు? మరణం అందరికి తెలుసులేండి, పిల్లడికి కూడా తెలుసు. మరణం సంగతి కాదు, మరణానికి కూడా లోకములో 4 కేటగిరీలుగా విభజించి డబ్బుతో ముడి పెట్టారు. అవి ఏంటో ఈ పూట నేను చెప్తాను మీకు. మొదటిది, ఒక అనాథ చచ్చిపోయాడు అనుకోండి. ఎవరమ్మా? అందరు చెప్పండి, ఎవరు? అనాథ. ఒక అనాథ చచ్చిపోయాడు అనుకో, వాడికి లోకం పెట్టిన, ఆ మరణానికి లోకం పెట్టిన పేరు శవం. ఏంటిదంట? ఏంద్ర ఇంకా ఆ శవాన్ని తీలేదేంటి మీరు? చి చి చి, ఆ శవాన్ని త్వరగా తీసేమను, ఆ మున్సిపాలిటీలో ఫోన్ చేయి అంటే వాడికి ఎవరు? భార్య, పిల్లలు, కుటుంబము లేనివాడు అనాథ చచ్చిపోతే లోకము ఆ మరణానికి పెట్టిన పేరు శవం అండి. మొదటిది ఏంటిదంట? ఇప్పుడు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, కొద్దిగా వాడికంటే కొద్దిగా స్థితి కలిగినాడు, వాడు చచ్చిపోయాడు. ఏంద్ర ఇంకా హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ రాలా? ఏ బాడీ అంట? అంటే ఇప్పుడు ఏం మారింది? శవం స్థితి నుంచి మారింది. పరిస్థితి ఏముంటే మారింది? భార్య, పిల్లలు, కుటుంబము, కొద్దిగా స్థితి కనపడంగానే శవం అంటారు. ఇప్పుడు ఎవరు దాన్ని? ఏంద్ర ఇంకా డెడ్ బాడీ రాలా, అంతసేపు వచ్చిందంట అంటున్నారు. చూడండి, 2వ కేటగిరీ డెడ్ బాడీ అన్నారు. 3వ కేటగిరీ ఎవరంటే, ఇక ఒక అన్నదమ్ములు ఒక 7-8 మంది ఉంది, ఒక తెగ, లేకపోతే ఒక 30 కుటుంబాలు 40 కుటుంబాలు ఉండి చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు బాడీ అంటున్నారు అతన్ని. 3వ కేటగిరీ, ఇంకా భౌతిక కాయం రాలేదా అంటున్నారు. ఏ కాయమంట? అందరు చెప్పాలి, ఏ కాయమంట? చూసారా ఇన్ని తేడా? మరణములో తేడాలండి. సచ్చిన శవం దగ్గర మరణముతో లోకము మాట్లాడుతున్నటువంటి తీరు పోగడ ఎలా ఉంది అంటే, అనాథ చనిపోతే శవం అన్నారు, ఒక్కరవ స్థితి కలిగి చనిపోతే డెడ్ బాడీ అన్నారు, ఇంకొద్దిగా స్థితి కలిగి చనిపోతే భౌతిక కాయం ఇంకా రాలేదా అంటున్నారు. ఏమిరా మీకు వచ్చిన అన్యాయము? ఎవరు చేస్తే ఏమిరా? ఇన్ని కేటగిరీలు పెడతారా వాడికి? శవం అని ఒక కేటగిరీ, డెడ్ బాడీ అని, ఇప్పుడు భౌతిక కాయం అని. ఇప్పుడు ఆ ఊరికే తలమానిక, జిల్లాకే తలమానిక ఒక ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు భౌతిక కాయం కాదంట. పార్థివ దేహం ఇంకా రాలేదా? ఏ దేహము? చూడండి, ఈ లోకంలో మానవుని యొక్క జీవితము వాని యొక్క స్థితిగతులను బట్టి వాడు మరణించినా కూడా అక్కడ కూడా కొలతలేసి వాటికి పేర్లు తగిలిచ్చారండి. అర్థమైందా మీకు? అర్థమైందా? అన్న చేతులు పైకెత్తండి. ఎన్ని కేటగిరీలు? అమ్మో, చేతులు ఉన్న వాళ్ళే పైకెత్తండి. చేతులు లేని వాళ్ళని మనం తప్పు, మేము చాకులు మాట్లాడి పొరపాటు పని మనం చేయం. చేతులు ఉన్న వాళ్ళు పైకెత్తి చూపించండి. వెరీ గుడ్, హల్లెలూయా చెప్పండి. అలాగే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శవం, డెడ్ బాడీ, భౌతిక కాయం, పార్థివ దేహం. లోకంలో ఒక మరణానికి ఇన్ని కేటగిరీలు పెట్టి ఇన్ని విలువలు కట్టి ఆ మరణాన్ని ఇలాగ పిలుస్తూ ఉంటే, నా దేవుని బైబిల్లో నువ్వు అనాథమైనా, కుటుంబంతో ఉండి చనిపోయినా, నువ్వు ఇంకో కొద్దిగా బలగం కలిగి చనిపోయినా, జిల్లాకి ఒక తలమానికగా నువ్వు బ్రతికి చనిపోయినా, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన భక్తుడిగా జీవించి నువ్వు చనిపోతే ఆ మరణానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా విలువ కట్టింది బైబిల్. నువ్వే స్థితిలో అన్నా ఉండవు. నువ్వు అనాథగా చనిపోయినా, నువ్వు కొద్దిగా స్థితి కలిగి చనిపోయినా, లోకంలో ఈ మరణాలకు కేటగిరీలు పెట్టి, పేర్లు పెట్టి, స్థానాలు ఇచ్చి మరణాలను రకరకాలుగా పేర్లతో పిలిచారు. కానీ యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. స్తోత్రం. కొట్టు 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 గట్టిగా చప్పట్లు కొట్టు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు.
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిదంట? నువ్వు ఎవరైనా సరే, నీకు భార్య లేకపోయినా, నీకు పిల్లలు లేకపోయినా, నీ కుటుంబం లేకపోయినా, నాకు సమయం లేదు కానీ ఇద్దరున్నారు, ధనవంతుడు, లాజరు. తాతగారు చెప్పిన లాజరు కాదమ్మో, ఆ లాజరు వేరు, మళ్ళా నేను చెప్పి ఈ లాజరు వేరు. ఇద్దరు చనిపోయారు. వాకిటబడి ఉన్నాడంట, రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడంట, ఒంటి నిండా కురుపులంట. అమ్మా ఎవరు అతనికి లేరు. అనాథగా ఉండి అతడు చనిపోయినా కూడా అతని మరణానికి ఏముందంటే విలువ ఉంది. ఏంటి పాస్టర్ గారు ఆ విలువ? బంగారంతో తెచ్చుకోవాలా? చెప్పండి. ఒక 10 సవర్ల బంగారం తెచ్చుకొని మెళ్ళ వేసుకొని చచ్చిపోతాం, అదే నా విలువ? వజ్రాలు వేసుకొని చచ్చిపోతాం, చెప్పండి. ఏంటి ఆ విలువ? ఏంటి ఆ విలువ? ఏంటి ఆ విలువ అంటే నేను చెప్తా. మారు మనసు బాప్తిసం కాదు, మారు మనసు, బాప్తిస్మము, విశ్వాసము, సంఘ సహవాసము, పరిశుద్ధుల సహవాసం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది మనకు ఉపయోగపడుతుంది. విలువ ఏంటో తెలుసా? ఈ భూలోకంలో ఎవ్వరు ఇవ్వని విలువ ఆయన భక్తుడివై నువ్వు చనిపోతే, స్టెఫన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, రెఫరెన్స్ చూపించడానికి సమయం సరిపోదులే, ఆయన ఇంకా కొద్దిసేపట్లో చచ్చిపోతున్నాడు అనగా రాళ్లతో కొట్టించబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఒకే మాట, ఆయన మాట్లాడి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నప్పుడు ఆ భక్తుడు చనిపోతుంటే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి నజరేయుడైన యేసు ఆకాశం తెరవబడి ఆయన లేచి సింహాసనం మీద నుంచి నిలబడి కొట్ట గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యెహోవా భక్తుడు చనిపోతే, యెహోవా భక్తురాలు చనిపోతే ఆమెకు మరణానికి ఇచ్చిన విలువేంటో తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంతటి మహాదేవుడు, గొప్ప దేవుడు, మహనీయుడు భక్తులు చనిపోతే వారిని ఆహ్వానించడానికి సాక్షాత్తు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడండి. ఏమిచ్చి లేపగలుగుతామండి? ఒకడు ఒక ప్రపంచమంతా చుట్టి ఒక సాపలాగా ఆయన పాదాల దగ్గర పెట్టి లేచి నిలబడమంటే నిలబడతాడా? నువ్వు ఆయన భక్తుడు అయితే చాలు. ఆమేనండి. మీరు ఆయన భక్తులైతే చాలు, మీరు ఆయన బిడ్డలైతే చాలు. ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థన పరులుగా, భక్తి పరులుగా మీరు జీవించి మరణిస్తే ఆ మరణానికి విలువేంటో తెలుసా? సృష్టికర్తే, 3 లోకాలను పాలించే దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన కుర్చీలో నుంచి లేచి ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అది విలువ. మంచిది. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. చాలయ్యా అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పండి అన్నవాళ్ళు సైలెంట్గా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నాకు తెలుసులేరా మీ సంగతి, నేను గ్రహించాగా. మళ్ళీ చెప్పండి. చాలయ్యా అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాప ఏం చేస్తావు? నాకేమో లాస్ట్లో ఇస్తుంది నాకు సబ్జెక్టు. ముందు వెళ్తే కదా నన్ను పెద్ద ఆయన ఉన్నాడు, లాస్ట్లో చెప్తాడేమో లే తాతగారు అనుకున్నా. కానీ అందరినీ కలుపుకుని సెలవరాజన్ గారు, మన్నగారు చాలా జ్ఞానవంతుడు, ఎవరిని బానియకుండా, ఒక్కరిని కూడా మిస్ కాకుండా మొత్తాన్ని కలిపాడు. మొత్తాన్ని కలుపుకుంటూ వెళ్ళటం ఇదే సేవకుడు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆదరణ గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్నామా లేదా? భక్తుడు మరణము ఎలాంటిదంట? విలువైన మరణం ఏందో తెలుసుకున్నాం. ఇంకొక మాట, యేసుక్రీస్తు వారు ఆయన భక్తులైన మనకు క్రైస్తవులకు ఏమి ఇచ్చాడనే పాయింట్ మాట్లాడుకున్నాం. అదొక్కటి చెప్పి ముగిచేస్తా. 5-7 నిమిషాలు, అంతకంటే ఎక్కువ నేను చెప్పాను. బాధపడకండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది, బిల్డింగ్లైనా, రోడ్లను, సిమెంట్ రోడ్లనైనా, చెట్లనైనా, దేన్నైనా కట్ చేయగలిగింది ఏంటంటే ఇనుము. అన్నిటికంటే బలమైంది ఏంది? ఇనుము. ఇప్పుడు క్వశ్చన్ మీకు, ఇనుము కంటే బలమైంది చెప్పండి ఎట్లా? ఎంతలా ఇనుమునైనా అగ్నిలో వేస్తే అగ్నిని వంచగలిగింది, తుంచగలిగింది, దాని ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా ఇనుము వంచగలిగింది ఏంటంటే అగ్ని. అగ్ని కంటే బలమైనది అమ్మా చెప్పండి రా. నీరు కంటే బలమైనది. నీరు కంటే బలమైన దేవుడు అంటే మానవుడు, మనమే. ఎందుకంటే నీటిని తాగి మనం ఏం చేస్తున్నాము? బ్రతుకుతున్నాం. మానవుడి కంటే బలమైనది చెప్పండి రా. మానవుడి కంటే బలమైనది ఏంది? ఎంతటి వీరుడైనా, శూరుడైనా అలెగ్జాండర్ కూడా మరణం కాడికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే సలం కొట్టిపోయాడంట. దేవతలను పడిన వారు ఎవరు? దేవుళ్ళను పడుతున్నవారు. వారు కూడా వీరులమి, శూరులమి, అట్టాటోళ్ళమని చెప్పుకుంటూ మరణం కాడికి వచ్చేటప్పటికి ప్రతి ఓడు దాన్ని సలం కొట్టి మరణం కాడి పండుకున్నాడే. కానీ మనం ఆరాధిస్తూ, పూజిస్తూ, నేను ప్రకటిస్తూ, బోధిస్తూ ఉన్న నజరేయుడైన యేసు ఏం చేశాడంటే సమాధి గుండెను చీల్చాడంటే. కొట్టు గట్టిగా చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. గుండెను చీల్చుకున్న వాళ్ళు, సొక్కాలు చీల్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు సమాధిని చీల్చినట్టు, గుండెను చీల్చినట్టు ఉన్నాడా? ఒకే ఒక ఆయన, ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. మరణముతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడు, మరణాన్ని జయించగలిగిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. ఓ మరణమా నీ విజయము, అందరు చెప్పండి. ఓ మరణమా నీ విజయము ఎక్కడ? మరణాన్ని
తిరిగి జయించినటువంటి వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. కొట్టు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. స్తోత్రం. ఈ రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యంలో అక్కడే కాదు, మన ఇండియాలో కూడా, మన ఆంధ్రాలో కూడా ఎక్కడైనా వ్యక్తికి 2 పట్టీలు ఉంటాయి మున్సిపాలిటీ ఆఫీసులో. ఏంటంటే ఒకటి జన్మము, జననం. ఏంటిదంట? పుట్టినప్పుడు ఏం పెట్టుకుంటారు, ఏం తెచ్చుకుంటారు తల్లిదండ్రులు? బర్త్ సర్టిఫికేట్. చనిపోయిన తర్వాత 2 పట్టీలు. రే ఒంగోలు ఫలానా ప్రాంతంలో ఫలానా ఊర్లో ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తి పట్టాడు, ఇదిగో జననం బర్త్డే సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అయిపోయింది. చనిపోయిన తర్వాత చచ్చిపోయినాడు డెత్ సర్టిఫికేట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ఏం చేయాలో రోమా ప్రభుత్వానికి అర్థం కాలేదంట. పుట్టాడు, ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడు, చనిపోయాడు, 2 పట్టీలో 2 రాశారు. ఇప్పుడు తిరిగి లేచాడు. ఏం చేశాడు? తిరిగి లేచాడు. తలలు కొట్టుకుంటున్నారంట. ఏం చేయాలరా? ఒరేయ్, పుట్టినోడు చూసాం, సచ్చినోడు చూసాం, సచ్చి మళ్ళీ బతికినోడు మనం ఇప్పుడే చూస్తున్నాం. ఈ ఏడాయలరా ఇది, 700 పట్టి దీనికంటే. అప్పుడు చక్రవర్తి గారు రేయ్ 3వ పట్టి తయారు చేయండి అన్నాడంట. ఎన్నో పట్టి? ఏం రాయాలి సార్ ఇక్కడ అంటే, వాడు బతికాడు, సచ్చాడు, మళ్ళీ పునరుద్ధరణుడు అయ్యాడు. కొట్టు గట్టిగా. నేను జోక్ చెప్పడం లేదండి, నేను కథ చెప్పడంలా. ఇది ఒరిజినల్, నిజంగా జరిగింది. ఇప్పుడు కూడా ఆ పట్టి అక్కడే ఉందంట, రోమా సామ్రాజ్యంలో అక్కడే ఉందంట. 3వ పట్టి యేసుక్రీస్తు వారి పేరుందంట అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ యేసుక్రీస్తు వారు కాదు, ఇప్పుడు ఆ పట్టిలో ఎవరు యేసుక్రీస్తు వారు ఒక్కడే మిగిలిపోయాడంటే, ఎవరైతే క్రీస్తునందు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి చనిపోయారో, క్రీస్తునందు ఆయన రాకడలో మొదటిగా క్రీస్తునందు మృతులైన వారు ఏం చేయబడతారంటే లేపబడతారు. వాళ్ళ 3వ పట్టిలోకి లెక్కించబడటానికి వెళ్ళిపోతారు. కొట్టు గట్టిగా. ఆ 3వ పట్టిలోకి వెళ్ళాలని ఆశపడ్డారు. చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు మీరు ఆ 3వ పట్టిలో ఎవరున్నారు? ఒక పేరే ఉందండి. ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఒక పేరే ఉంది. ఆ పేరు కింద మన పేర్లు, మన వంశం పేర్లు, మన ఊరి పేరు, మన ప్రాంతం పేరు, నేనేమంటానంటే సేవకుడిగా మన దేశం పేరు అక్కడ ఉండును గాక. ఉసలపల్లిలో ఉన్న ప్రతి పేరు అక్కడ రాయబడాలి. ఆ స్థితిలోకి దేవుడు మనలను మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థితి మనకు రావాలంటే క్రీస్తునందు మనం ఏవాలి? మృతులు అవ్వాలి. ఏమి ఇచ్చాడయ్యా యేసుక్రీస్తు వారు నీకంటే? ఈ మధ్య కాలంలో సంఘస్థులు, దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నాళ్ళు, మొన్నేగా బీరో లేకపోతే బీరో కొనుక్కున్నా, ఇంకేమి ఇచ్చాడమ్మా, మొన్నేగా పిల్లలకి పెళ్లి చేయలేకపోతే పెళ్లి చేశాగా, మొన్నేగా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం సంపాదించాగా, మొన్నే కారు కొనుక్కున్నానక్క, మొన్నే బైక్ కొనుక్కున్నాగా. ఓహమ్మో, గ్రాము 11,000 అంట, సవరా ₹1,00,000 పెట్టి మొన్నే వంగరం చేయించాడుగా. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడక్క. ఎవరిచ్చారంట? ఎవరికి? క్రైస్తవులకి రా. యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చాడు అంటే, ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. నీకంటే అన్యులకు ఎక్కువ ఇచ్చాడు రా. ఎవరికంటే? నిజం చెప్పండి. ఇలా ఇహలోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకు కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు చెప్తా వినండి. యేసుక్రీస్తు క్రైస్తవులకు ఏమి ఇచ్చాడు? దేవుని బిడ్డలకు ఏమి ఇచ్చాడు? ఒక పాపి నశించిపోవడానికి ఇష్టం లేక వెదకి రక్షించడానికి పరమను విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు ఏమి ఇచ్చాడు అంటే, మరణం మీద విజయాన్ని ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. గుండె సరిసి ధైర్యంగా చెప్తా ఏమి ఇచ్చాడు అని దేవుడు అంటే, నా మరణం మీద నాకు జయాన్ని ఇచ్చాడు. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. ఎవరు? స్త్రీలకి స్త్రీలు, పురుషులకు పురుషులు. సెకండ్ ఇచ్చుకొని ఈ ప్రార్థన కూటంలో అక్క నిజంగా దేవుడు మనకేమి ఇచ్చాడో జాని భాష కొరత తెలియపరచబడింది కాబట్టి ఏమి ఇచ్చాడు చెప్పుకోండి. ఏమి ఇచ్చాడు? డబుల్ కార్డ్ మంచమా? మరి ఏమి ఇచ్చారా? ఇదిగో చెప్పుకోమంటే కూడా నేను ఇట్లాంటి వాక్యాలు చెప్తా, స్టేజ్ మీద చెప్పుకోమంటే సెకండ్ ఎట్టిచ్చి, ఇదిగో ఎట్టిచ్చి మరణం జయాన్ని ఇచ్చాడు. ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఏడా చెప్పేది ఎవరికి నువ్వు? చూసి ఈ రోజు నుంచి సేవకుడి ద్వారా నాకు తెలియపరిచిన సబ్జెక్ట్ ఏంటంటే, లోకాశాలు గతించిపోతాయి, శాశ్వతమైంది ఏంటంటే ఆయన మరణం మీద ఎలా జయించాడో అదే మరణం మీద జయాన్ని మనకు క్రైస్తవులుగా ఇచ్చాడు. అది చెప్పుకోండి, అది చెప్పుకొని చప్పట్లు కొట్టుకోండి. చెప్పండి ఏమిచ్చాడు చెప్పుకోండి. ఆనందరామ ప్రార్థన స్తుతి కొడుకులో ఏం చెప్పారా, పాస్టర్లు ఏం చెప్పారంటే గుర్తుండదు మీకు? చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. ఏమిచ్చాడమ్మా యేసుక్రీస్తు వారు మీకు? బీరువా. ఎప్పుడు మాట్లాడబాకండి, మీకంటే పెద్ద బీరువాలు ఉన్నాయి. చాలా మందికి వజ్రాల ఆరాలు దొడుకొని బతుకుతున్నారు జనాలు. అవి సంపాదించుకోవడానికి కాదు చేసా. ఇప్పుడు అవి చెప్పండి పాస్టర్లు. ఆశీర్వాదమే నీకు ఇల్లు లేదా? ఇస్తాడా? ఎప్పుడో ఇచ్చాడా? పాత నిబంధనలోనే ఇల్లు కట్టించుకోండి, తోటలో నాటించండి. ఇప్పుడు నీకు కొత్తగా ఇచ్చేది ఏంది? పొందుకోవటం ఎవరి చేతిలో ఉంది? నా దేవుడు ఏమిచ్చాడు అంటే ధైర్యంగా గర్వంగా ప్రకటిస్తున్నా. మీకు కూడా ఏమిచ్చాడంటే మరణం మీద ఏమిచ్చాడు? అందరు గట్టిగా చెప్పండి. మరణం మీద ఏమిచ్చాడు? ఈ జయ జీవితాన్ని కలిగి పరలోక రాజ్యానికి వారసులుగా ఉందుముగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మంచిది.